అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో చాలా ముఖ్యమైన అకార సంధి గురించి మాట్లాడుకుందాం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీనిలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సరే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, రామ ప్లస్ అయ్య కలిస్తే రామయ్య అయింది. ఇక్కడ సంధి పక్కాగా జరిగింది. కానీ మేనా ప్లస్ అల్లుడు కలిసినప్పుడు మేనల్లుడు అనే వస్తుంది, మళ్ళీ మేనయ్యల్లుడు అని కూడా వస్తుంది. విచిత్రమేంటంటే ఈ రెండూ కరెక్టే. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒకే రకమైన పదాలు కలుస్తున్నప్పుడు ఒకచోటేమో ఒకే రూపం, ఇంకో చోటేమో రెండు రూపాలు. ఎందుకిలా వస్తున్నాయి? ఈ కన్ఫ్యూజన్కు సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అయోమయాన్ని క్లియర్ చేసుకోవడానికి మనం ఈ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేసుకుందాం. ముందుగా మన చిక్కు ప్రశ్న ఏంటో చూసాం, తర్వాత దీని వెనుకున్న అసలు సూత్రమేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత బహుళంలోని 4 రూపాల్ని ఉదాహరణలతో పోల్చి చూసి ఫైనల్గా భాషలోని అందాన్ని అర్థం చేసుకుందాం. రైట్, ఇప్పుడు ఈ చిక్కుముడిని విప్పే అస్సలైన సూత్రం దగ్గరికి వెళ్తున్నాం. కేవలం ఒకే ఒక్క పదం ఈ మొత్తం గందరగోళాన్ని ఎలా క్లియర్ చేస్తుందో చూద్దాం పదండి. ఇదే ఆ మ్యాజికల్ సూత్రం. అత్తునకు సంధే బహుళంబుగానగు. అత్తు అంటే పొట్టి ఆ అన్నమాట. అంటే ఆ అక్షరంతో ముగిసే పదానికి సంధి బహుళంగా వస్తుంది. ఈ మొత్తం సూత్రంలో మన హీరో ఎవరంటే ఆ బహుళం అనే పదమే. ఇక్కడే ఉంది అస్సలు మ్యాటర్ అంతా. ఆ పదం బహుళం అంటే ఏంటి? చాలా రకాలుగా జరగడం, లేదా రకరకాలుగా. మనం మొదట్లో చూసిన కన్ఫ్యూజన్కి సమాధానం ఈ ఒక్క పదంలోనే దాగి ఉంది. అంటే సంధికి ఒకే రూల్ కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సరే, బహుళమంటే చాలా రకాలు అన్నాం కదా, మరి ఆ రకాలేంటి? అకార సంధిలో ఈ బహుళం వల్ల మొత్తం 4 రకాల రిజల్ట్స్ రావచ్చు. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో ఫస్ట్ది ప్రవృత్తి. దీన్నే నిత్యమని కూడా అంటారు. నిత్యమంటే ఎల్లప్పుడూ, అంటే సంధి ఖచ్చితంగా జరిగి తీరాలి. అంటే ఈ ప్రవృత్తి కేసులో సంధి జరగడం కంపల్సరీ, వేరే ఆప్షనే లేదు. 2 పదాలు కలిశాయంటే సంధి జరగాల్సిందే, అంతే. ఉదాహరణకు రామ ప్లస్ అయ్య కలిస్తే రామయ్య అవ్వాల్సిందే. రామ అయ్య అని విడిగా అనలేం. అలాగే సీత ప్లస్ అమ్మ సీతమ్మ అవుతుంది. ఇక్కడ సంధి జరగకుండా ఉండటం అనే మాటే లేదు. ఇదే నిత్యం. ఇప్పుడు రెండో కేటగిరీ చూద్దాం. అది నిషేధము. పేరులోనే ఉంది కదా, ప్రొహిబిటెడ్. అంటే సంధి జరగటం నిషిద్ధం, జరగకూడదు. నిషేధము అంటే సంధే జరగదు. రూల్ ప్రకారం సంధి జరగడానికి ఛాన్స్ ఉన్నా కూడా కొన్ని స్పెషల్ కేసుల్లో జరగదనమాట. పదాలు కలిసినా విడివిడిగానే ఉంటాయి. ఉదాహరణకి ఎవరినైనా పిలిచేటప్పుడు, అంటే సంబోధనలో అమ్మా ప్లస్ ఇచ్చెను కలిస్తే అమ్మిచ్చెను అని అనం, అమ్మా ఇచ్చెను అని అంటాం. చూసారా, ఇక్కడ సంధి జరగలేదు. ఇదే నిషేధం. ఇక మూడో రకం విభాష. దీనికి ఇంకో పేరు వైకల్పికం. వైకల్పికం అంటే సింపుల్గా చెప్పాలంటే ఆప్షనల్. విభాష అంటే సంధి జరగచ్చు లేదా జరగకపోవచ్చు. 2 విధాలుగా రాసిన వ్యాకరణం ప్రకారం కరెక్టే. ఇప్పుడు మనం మొదట చూసిన కన్ఫ్యూజన్కి సమాధానం దొరికినట్లే. ఇదిగో చూడండి, మేనా ప్లస్ అల్లుడు కలిసినప్పుడు సంధి జరిగితే మేనల్లుడవుతుంది. ఒకవేళ సంధి జరగకపోతే మధ్యలో యాకారం వచ్చి మేనయ్యల్లుడవుతుంది. ఈ 2 రూపాలు 100% కరెక్టే. ఇదే విభాష అంటే. ఇప్పుడు మనం ఫైనల్లా 4వ రకానికొచ్చేశాం. అదే అన్యకార్యము. పేరులోనే ఉంది. అన్యకార్యము అంటే వేరే పని జరగడం. ఇది మిగతా వాటికన్నా కొంచెం డిఫరెంట్. అన్యకార్యము అంటే సంధి జరగడం గాని జరగకపోవడం గాని కాదు. దానికి బదులుగా కంప్లీట్గా కొత్త రకమైన మార్పు రావడం, మన అస్సలు ఊహించని రూపం వస్తుందన్నమాట. దీనికి ఒక సూపర్ ఎగ్జాంపుల్. ఒక ప్లస్ ఒక. రూల్ ప్రకారం సంధి జరిగితే ఒక్కొక్క అవ్వాలి, జరగకపోతే ఒక యొక అవ్వాలి. కానీ అలా కాకుండా ఒకానొక అని పూర్తిగా కొత్త రూపం వస్తుంది. చూసారా ఎంత విచిత్రంగా ఉందో? ఇదే అన్యకార్యము. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ 4 రకాల్ని విడివిడిగా చూశాం.
ఇప్పుడు వీటన్నింటినీ ఒకే చోట పెట్టి పోల్చి చూస్తే మొత్తం పిక్చర్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ టేబుల్ చూడండి. ప్రవృత్తి అంటే కంపల్సరీ, ఫలితం రామయ్య. నిషేధము అంటే జరగదు, ఫలితం అమ్మా ఇచ్చెను. విభాష అంటే ఆప్షనల్, ఫలితం మేనల్లుడు లేదా మేనయల్లుడు. ఇంకా అన్యకార్యము అంటే డిఫరెంట్ ఆపరేషన్, ఫలితం ఒకానొక. చూసారా, ఈ 4 అవకాశాలే అకార సంధిని ఇంత ప్రత్యేకంగా మార్చాయి. రైట్, ఇప్పుడు మనం ముగింపుకొద్దాం. ఇంతకీ ఈ సూత్రం కేవలం ఒక గ్రామర్ రూలేనా, లేక మన తెలుగు భాష గురించి ఇంకేమైనా చెబుతోందా? అంటే అకార సంధి అనేది ఏదో గజిబిజిగా కఠినంగా ఉండే రూల్ కాదు. ఇది మన తెలుగు భాష ఎంత జీవమున్నదో, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. ప్రజల వాడుకను బట్టి వ్యాకరణం కూడా ఎలా సర్దుకుపోతుందో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. సో ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అసలు వ్యాకరణం అనేది భాషను తయారు చేస్తుందా, లేక ఇప్పటికే వాడుకలో ఉన్న భాషకు ఒక అద్దంలా పనిచేస్తుందా? అకార సంధిలో ఈ బహుళం అనే స్వభావాన్ని చూస్తే వ్యాకరణం అనేది భాష ప్రవాహాన్ని రికార్డ్ చేసే ఒక సాధనం అనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.